రాబోతుంది. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం, ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకి సేవ చేస్తాం. నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, తప్పులేదు. రాకపోతే అంతగా అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి, ఏదైనా మంచిదే. నేను ఆ పని చేశాను. రెండో పని, పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు, కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు. అది నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే, మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు, రాబోయే 3-4 జనరేషన్స్. అంటే మీరు, మీ పిల్లలు, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి, ఎంత మంచి జీవితాన్ని చూడాలి, ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు, రాబోయే 2-3 జనరేషన్ల కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను ఎమ్మెల్సీ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభిమానించే కార్యకర్తలు, అలాగే మా నాయకులు, ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులందరూ, మనోహర్ గారు, రామకృష్ణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, లోకేష్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు, ఖచ్చితంగా వరాలు ఇస్తాడు. కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకోండి. చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే, జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు. నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు. చాలా గర్వపడుతుంటాను. సో అలాంటి జన సైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అవన్నీ సరిచేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన. కాబట్టి జనసేనలో ఉండండి, జనసేనని ప్రోత్సహించండి. మీకే కాదు, మీ బిడ్డలకు కాదు, మీ మనవాళ్ళకు కాదు, రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది. మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే మా వెనకాల ఉన్నది ఒక శక్తి, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శిలకం మధుసూదన్ రెడ్డి గారు వారిని ప్రసంగించాల్సిందిగా మీ దగ్గర ఎదురు పొడియం. పన్నెండవ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మంత్రివర్యులు